పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, షవర్మాలు ఇలాంటివి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పుకుంటాం. విషయం అది కాదండి. వీళ్ళకి టైఫాయిడ్ ఎక్కువ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి 1-2 సార్లు. వస్తున్న టైఫాయిడ్ కేసుల్లో ఇవి తినేవాళ్ళు, అంటే ఇవి తినటం వల్ల వస్తున్నాయంటే కాదండి. వీటితో పాటు మైనస్ తింటారు. ఈ మధ్య బాగా పిచ్చి ఎక్కువైపోయిందండి మన వాళ్ళకి, మైనస్ పిచ్చి. పాపం చిన్నపిల్లలతో మొదలెట్టి పెద్దవాళ్ళ దాకా కూడా మైనస్ తింటున్నారు. మైనస్ అంటాను చూడండి, గుడ్డులో తెల్లసొన నిమ్మరసం కలిపి చేస్తారు. ఇక గుడ్డు ఎలా ఉంటుందో మీకు తెలుసు. మన వేడి వాతావరణంలో వెంటనే పాడైపోతుంది. మరి పచ్చి వాటితో తయారు చేస్తే వెంటనే పాడైపోతుంది. ఆ బ్యాక్టీరియా సాల్మనెల్లా టైఫీ, సాల్మనెల్లా ఎంటరైటిస్ అని చెప్పి టైఫాయిడ్ కారణమైన బ్యాక్టీరియా అండి. ఇది చాలా డేంజర్. ఇది ఒకసారి టైఫాయిడ్ వస్తే తెలుసు కదా ఎంత పరిస్థితి దారుణంగా ఉంటుందో. 10-15 రోజుల పాటు కోర్స్ వాడాలి. జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ టైఫాయిడ్ జ్వరంకున్న దరిద్రం అది. సో మరి దీనికి దూరంగా ఉంచాలి ఈ ప్రజల్ని అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. మైనస్ని పూర్తిగా బ్యాన్ చేసేసిందండి. అంటే తయారు చేయడం కానీ, వాడడం కానీ, ప్యాక్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అన్నీ కూడా నేరమే. మైనస్ జోలికి వెళ్ళొద్దు ఎవడు కూడా. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు సరిగా తయారు చేయట్లేదు. అప్పటికప్పుడు గుడ్డు పగలగొట్టి చేస్తున్నారన్నా కూడా మీకు తెలుసు ఎలాంటి గుడ్లు ఉంటాయి మన దగ్గర. వేడి వాతావరణం కదా, త్వరగా పాడైపోతూ ఉంటాయండి. ఉడకబెట్టు, ఆమ్లెట్, కూరలో అయితే ఓకే, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మరి పచ్చి గుడ్డు ఒకసారి ఆలోచించండి. పచ్చి గుడ్డు మైనస్లో వాడుతున్నారు, కాస్త నిమ్మరసం వాడుతున్నారు. అంతకు మించి బాగా తయారు చేయడానికి ఏం ఉండదండి. పచ్చిదే, బ్యాక్టీరియానే. ఇంకా బర్డ్ ఫ్లూ దగ్గర నుంచి ఇదొక దరిద్రం ఉంది. మరి తెలుసు కదా బర్డ్ ఫ్లూ ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. అందుకే మైనస్ జోలికి వెళ్ళొద్దు అని తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చింది. నేను గతంలో కూడా చెప్పుకున్నాను, 2-3 నెలలు అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేసిందండి. చాలా సంతోషం. అయితే గవర్నమెంట్లు బ్యాన్ చేసేయా లేదా అనేది పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాము, పట్టించుకుంటున్నామా లేదా? ఏదో ఫ్యాషన్ కోసమో లేకపోతే వేలం వేరులో పడిపోయి తినేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం. మైనస్ ఎలా తయారు చేస్తారో కూడా చాలామందికి తెలియదు కాబట్టే ఈ విషయం మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఆ మైనస్లో ఏ బ్యాక్టీరియా ఉంటుందో చెప్పేశాను, ఎలా తయారు చేస్తున్నారో చెప్పేశాను. మన వాళ్ళకి శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లతో పాటు దేంట్లో మైనస్ వాడుతున్నారు. కొంతమంది ఒట్టి మైనస్ కూడా నాకుతున్నారంటండి. అంటే పిచ్చి టేస్ట్కి అడిక్ట్ అయిపోతారు కదా పాపం, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అన్నట్టు. సో గవర్నమెంట్ ఒకసారి బ్యాన్ చేసిందంటే ఎన్నో చెక్ చేసుకొని ఎన్నో కేసుల్ని చూసి బ్యాన్ చేస్తుంది కదా. జనరల్గా నేనైతే ఇక్కడ టైఫాయిడ్ కేసులు ఒకటే ఉదాహరణ ఇచ్చానండి. ఇంకా చాలా బ్యాక్టీరియా, చాలా వైరస్లు మైనస్లో ఉంటున్నాయి. అసలే పచ్చివి తినొద్దంటే పచ్చిగా ఏది తీసుకున్నా కానీ కాస్త ప్రమాదమే అని చెప్తున్నాం కదండి. చూసుకోవాలి. విపరీతమైన వైరస్లు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. మనకేమో ఇమ్యూనిటీయే తక్కువ. ఉన్న ఇమ్యూనిటీని కూడా పాడు చేసుకుందామా, కాస్త నోరుని, నాలుకని కంట్రోల్లో పెట్టుకుందామా? చాయిస్ మందే. మన వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా ఇది తినే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.